పాపను తీసుకెళ్దామని వచ్చాను సార్. అదేంటి పాప కోసం వాళ్ళమ్మ కదా రావాలి, మీరెందుకొచ్చారు? అమ్మనా? అదే ఆశ్రమం వార్డనో టీచరో ఎవరో ఉన్నారు కదా. అప్పట్లో మా వార్డన్ని మేము మేడం అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఈ పాప అమ్మ అని పిలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మిగతా అందరూ మేడం అనే పిలుస్తారా ఆంటీ? నేను మాత్రమే అమ్మ అని పిలుస్తాను. అంటే ఆవిడ నీకు స్పెషల్ అన్నమాట. అంత స్పెషల్ ఎందుకు? తనేమా పాపా ఇక వెళదామా? లేట్ అయింది. పాప ఏదో చెప్తుంది, చెప్పనివ్వండి రాజుగారు. లేదు మేడం, పాపను వెంటనే తీసుకురమ్మని మేడం చెప్పారు. మేము ఆడుకుంటున్నాం తాతయ్య. బుజ్జమ్మని మేము రేపు పంపిస్తాం. అవును తాతయ్య, బుజ్జమ్మ మాతో ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సారీ అమ్మా, పాపను తీసుకుని వెళ్ళాలి. ప్లీజ్ తాతయ్య, ఈ రాత్రికి బుజ్జమ్మని మాతోనే ఉండనివ్వండి. బుజ్జమ్మ మాతో ఉంటే మా అమ్మతోనో మా చెల్లితోనో ఉన్నట్టుంది తాతయ్య. కావాలంటే పాప ఇంకో రోజు వస్తుందిలే బాబు, ఈ రోజు పంపించేయండి. మేడం గారు అక్కడ కంగారు పడుతున్నారు. ఏంటి రాజుగారు, పిల్లలు అంతగా అడుగుతుంటే కాదంటున్నారు. రేపు మార్నింగ్ నేనే పాపని తీసుకొచ్చి ఆశ్రమంలో డ్రాప్ చేస్తాను. లేదు మేడం, మేడం గారు ఒప్పుకోరు. ఒప్పుకోంది మేడం గారా, పాప అమ్మగారా? ఐ మీన్ అమ్మగారి లాంటి వార్డనా? పాపని తీసుకెళ్ళండి రాజుగారు. థ్యాంక్ యూ సార్. అదేంటమ్మర్, పాపని నైట్కి ఇక్కడే ఉంచుకోవాలని పిల్లలందరూ ముచ్చట పడుతున్నారు కదా. అవును డాడ్, ప్లీజ్ డాడ్, బుజ్జమ్మని ఉండనివ్వండి. వద్దంజు, బుజ్జమ్మకి ఇక్కడ కొత్త, తనకి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అదే ఆశ్రమంలో అయితే తనకు అలవాటు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ మాత్రం ఇబ్బంది ఏముంటుందమ్మర్, తనని చూసుకోవడానికి మనం అందరం ఉన్నాం కదా. ఆ పాప ఇంకా చిన్నపిల్ల మనోహరి. మనం ఎవరి పాటికి వాళ్ళు నిద్రపోయి ఆ పాపకి నిద్ర పట్టకపోతే ఎవరు చూసుకుంటారు? తీసుకెళ్ళండి రాజుగారు. పాపకు నిద్ర పట్టకపోతే నేను చూసుకుంటాను డాడ్.